నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, అప్పులతో బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి పరిహారం అండి. నిజంగా ఒక మిరాకిల్ అని కూడా చెప్పవచ్చు. ఎందువల్లనంటే ఒక 30 లక్షల అప్పు అండి. అప్పు అనేది బంగారం కానివ్వండి, లేదంటే కనుక బయట తీసుకున్న అప్పులు కానివ్వండి, తను చాలా ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో మన ఛానల్లో చూసి ఈ కల్లుపు పరిహారాన్ని చేయడం అనేది జరిగిందండి. అది కూడా మనం 3 మంగళవారాలు చేయాలి. ఎలా చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా మీకు మళ్ళీ కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కనుక నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. అప్పుల బాధలండి. నిజంగా ఎన్ని రకాలుగా వీడియోలు పెట్టినా కూడా చాలామంది అక్క ఇంకా మా అప్పు తీరలేదు అని చెప్పి ఎంతోమంది బాధపడుతూనే ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పే ఈ వీడియో అండి నిజంగా ప్రాక్టికల్గా మనం చేసి చూసి నేను చేసిన తర్వాత నేను నా ఫ్రెండ్కి చెప్పడం అనేది జరిగిందండి. తను ఫాలో అయిన తర్వాత తనకి రావాల్సిన 30 లక్షల రూపాయలండి. అంటే అసలు ఆ డబ్బు అనేది ఇంకా రానే రాదు, నేను అసలు ఆ డబ్బును మర్చిపోవాల్సిందే అని చెప్పి చాలా తగాదాల్లో గొడవల్లో ఉన్న ఒక డబ్బు అనేది తనకి మళ్ళీ కూడా తిరిగి రావడం అనేది జరిగిందండి. అలా రావడం వల్ల తను నిజంగా ఇల్లు అమ్మబోయే సమయానికి ఆ అప్పంతా కూడా తను తీర్చుకొని ఆ ఇల్లు నిలబెట్టుకోవడం అనేది జరిగిందండి. ఇది చాలా వరకు కూడా ఒక మంచి పరిహారం అని కూడా చెప్పవచ్చు. చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం కూడా అండి. నిజంగా అండి మన అప్పులన్నీ కూడా తీరడానికి మంగళవారం అనేది చాలా శ్రేయస్కరం అండి. మనం అప్పులు తీర్చుకోవడానికి కానీ లేదంటే కనుక మనకి డబ్బు అనేది మనం ఏదన్నా ఒక బయట వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రావాలి, మనకి ఆ డబ్బు అనేది మనం ఒక సేవింగ్స్లో చేయాలి, ఒక డిపాజిట్ చేసుకోవాలి అనే వాటన్నిటికీ కూడా మంగళవారం చాలా మంచిది. అలాగే మనం అప్పుల బాధల నుంచి తీరాలి అని అంటే కనుక మంగళవారం అనేది చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. మంగళవారం నాడు హోరా సమయం అనేది ఉంటుంది మనకి. అది కూడా 3 సమయాల్లో వస్తుందండి హోరా సమయం. ఉదయాన్నే 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు. మంగళవారం నాడు హోరా సమయంలో ఏ హోరా సమయంలో అయినా సరే మీరు చేయొచ్చు. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రికి కానీ. ఒక్కసారి మాత్రం చేయండి. ఒక్కసారి చేస్తేనే మంచి రిజల్ట్. అలా కాదు మీరు ఒకసారి కంటే మళ్ళీ 2-3 హోరా సమయాలు ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ అన్నా కూడా మీరు చేసుకోవచ్చు. అలాగా 3 మంగళవారాలండి తను చేసిందంటండి. నిజంగా కల్లుప్పుకి ఇప్పుడు చూపించబోయే పరిహారానికి ఉపయోగించబోయేది ఏంటి అని అంటే కల్లుప్పు అండి. నిజంగా అండి కల్లుపు వల్ల మనం ఎన్నో రకాల ప్రయోజనాలను పొందుతున్నాం. హెల్త్ వైజ్గా కానివ్వండి, మనకి నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి కల్లుప్పు కంటే శ్రేయస్కరమైన మరొక వస్తువు అనే దానికంటే కల్లుప్పు చాలా వరకు కూడా 100 రెట్ల ఫలితాన్ని మనకిస్తుందండి. ఇంకొక వస్తువు లేదనే చెప్పవచ్చు. ఆ తర్వాతే ఏదైనా సరే, కల్లుప్పు తర్వాతేనండి ఏదైనా. అలాంటి కల్లుప్పు అండి నిజంగా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే కల్లుప్పు కాబట్టి అలాంటి కల్లుప్పుతో మీరు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. సంపద అనేది ఫస్ట్ పెరిగితేనే కదా అప్పులు. అక్క నాకు 10 లక్షలు 20 లక్షలు అప్పు ఎలా అక్క తీరుతుంది అన్న డౌట్ అనేది అందరికీ రావచ్చండి. ఎందువల్లనంటే మనకి రావాల్సిన డబ్బులు మనకి ఏదో ఒక రకంగా మనం ఏదో ఒక విషయంలో బ్లాక్ అయిపోయి ఉంటాం. ఆ అమౌంట్ అనేది రాకుండా ఆగిపోయి ఉండొచ్చు. అది శాలరీస్ కానివ్వండి, ఇంతకుముందున్న అమౌంట్ కానివ్వండి, అలాంటివి. అంతేకాకుండా ఒకవేళ అసలు మాకు రావాల్సిన పెద్ద అమౌంట్ ఏమీ లేదక్క మాకు అని అనుకునే వాళ్ళకి కూడా ప్రపంచం మనం ఇలా చేయటం వల్ల, అప్పులు తీరాలి అని చెప్పి ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడైనా సరే కొత్త అవకాశాలు రావటం, ఆదాయం అనేది పెరగటం, ఏదో ఒక రకంగా మీరు అప్పులు తీర్చుకోవడానికి అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. అందువల్ల మీరు ఏం చేయాలి అని అంటే మంగళవారం నాడు 3 మంగళవారాలు ఒకే సమయానికి చేయండి ఫ్రెండ్స్. అలా చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఏం చేయాలి అని అంటే మంగళవారం నాడు కొంచెం కల్లుప్పు తీసుకోండి ఫ్రెండ్స్. కల్లుప్పుని మీ అరచేతిలో వేసుకోండి. 1 స్పూన్ కల్లుప్పు చాలు. తీసుకొని 2 చేతులు కూడా అరచేతిలో వేసుకొని 2 చేతులు కూడా కలిపి రబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.
ఏమనుకొని రబ్ చేయాలి అని అంటే, మీకు ఏదైతే కనుక అప్పు ఉందో, ఎంతైతే కనుక అప్పు ఉందో, ఏదైతే మనీ రావాలో, మీకు ఒక 10 లక్షలు రావాలి, 20 లక్షలు రావాలి, 1 లక్ష రూపాయలు రావాలి, మీరు ఎంతైతే అమౌంట్ కోసం మీరు చేస్తున్నారో ఆ అమౌంట్ని మీరు మనసులో అనుకుంటూ, ఆ అమౌంట్ మీ దగ్గరికి అమ్మవారి ఆశీస్సులతో, అంటే లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులతో మీకు దక్కినట్టుగా మంచి హ్యాపీగా ఈ పరిహారం చేయడం వల్ల మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అన్న ఆలోచనతో చేసుకోండి ఫ్రెండ్స్. అలా అనుకుంటూ మీరు ఓం శ్రీం అనే మంత్రాన్ని కూడా అనుకోండి ఫ్రెండ్స్. ఈ బీజాక్షరం కూడా నిజంగా మనీ పరంగా చేయటానికి ఈ శ్రీం అనే అక్షరం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ మంత్రాన్ని కూడా మీరు ఎన్నిసార్లు అయినా 11 సార్ల దగ్గర నుంచి 27 సార్ల వరకు మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చు. అలా ఆ మంత్రాన్ని కూడా అనుకుంటూ మీ అప్పులన్నీ ఎంతైతే అప్పు ఉందో తీరాలి అని కోరుకుంటూ ఆ కల్లుపుని 2 చేతులతో రబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. రబ్ చేసేటప్పుడు మీరు కింద ఏం చేస్తారంటే ఒక పేపర్ని పెట్టుకోండి. ఆ రబ్ చేసిన ఆ కల్లుపు అంతా ఊరికి పైన చేయండి. ఎక్కువగా కల్లుపు అనేది కొంచెం గుచ్చుకుంటుంది కాబట్టి పెద్దగా ఫోర్స్ చేయకుండా ఊరికి పైన 2 చేతులు కానిచ్చేలాగా రబ్ చేస్తున్నప్పుడు ఆ కల్లుపు ఏమవుతుంది అంటే గింత పడుతుంది. కాబట్టి మీరు కింద ఒక పేపర్ అనేది పెట్టుకోండి. పేపర్ పెట్టుకొని అలా రబ్ చేస్తూ ఉండండి. ఇంకా ఆ కల్లుపు అంతా కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కూడా అదే కల్లుపుని మళ్ళీ మీ అరచేతిలో వేసుకోండి. ఇలా 3 టైమ్స్ చేయండి ఫ్రెండ్స్. ఒక మంగళవారం నాడు ఇలా 3 టైమ్స్ అదే కల్లుపుతో మళ్ళీ రబ్ చేసుకోండి. ఎందువల్లనంటే 1 స్పూన్ మనం కల్లుపు వేసినప్పుడు రబ్ చేయగానే కొంచెం 2 సెకండ్స్లోనే కల్లుపు కింద పడిపోతుంది. అందువల్ల అదే కల్లుపుని తీసి మీరు 3 టైమ్స్ రబ్ చేస్తూ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, మన చేతుల ద్వారానే కదా మన ఆదాయాన్ని సంపాదించగలుగుతాం. ఆ చేతులతో మన మనీ అనేది అందుకోవాలి అంటే లక్ష్మీ కటాక్షం అనేది నిజంగా ఆ రాశి అదృష్టం అనేది కలిసి రావాలి అని అంటే కనుక ఈ కల్లుపు పరిహారం ఇలా చేసిన వాళ్ళకి నిజంగా మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. మీరు కూడా ఇలాగే చేయండి. రేపు మనకి మంగళవారం అండి. నిజంగా మంగళవారం రేపు స్టార్ట్ చేయండి. మళ్ళీ వచ్చే మంగళవారం అలా 3 టైమ్స్ చేయండి. ఆ తర్వాత ఆ కల్లుపుని మీరు షింక్లో వాటర్ తిప్పేసి షింక్లో పడేసేయచ్చండి. మంచి రిజల్ట్ అండి. అసలు చాలా ఫాస్ట్గా మంచి రిజల్ట్. ఇవి ఫస్ట్ 1 వీక్ చేసినప్పుడే మనకి కొంత మార్పులు అనేది కూడా మనకు కనిపిస్తాయండి. అందువల్ల మీరు కంటిన్యూస్గా ఒక 3 వీక్స్ చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.